నమస్తే మనవూరు మన వార్తల అప్డేట్స్ చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని తన సొంత గ్రామమైన ఆగర్తపాలెంలో మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా పర్యటించారు. గ్రామస్తులతో కలిసి శ్రీ స్వయంభూ కోదండ రామాలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన పూజ చేశారు. రామాలయ పునర్నిర్మాణానికి సహకరిస్తున్న గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. స్వగ్రామమైనటువంటి ఆగర్తిపాలెం గ్రామంలో స్వయంభూ కోదండ రామాలయం పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ఈ కార్యక్రమంలో సతీ సమేతంగా అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే స్వయంగా వెలిసినటువంటి ఆలయం, అందులోనూ కూడా ప్రత్యేకించి ఈ రామాలయంతో కూడా నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం. గతంలో కూడా 1990 అంటే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా ఈ ఆలయం కొంత శిథిలం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ ఆ రోజు అంతా కూడా రీకన్స్ట్రక్షన్ కొంతమంది దాతలు ఆ రోజే శ్రమదానం చేసి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో 47 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఏఐటీసీ ద్వారా యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచనున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈఎస్ఐ ఆసుపత్రిని మంత్రులు దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, ఎంపీ సురేష్ షెట్కార్లు ప్రారంభించారు. ముందుగా మంత్రులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘన స్వాగతం పలికారు. సంగారెడ్డిలో ఉండే కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇందిరాగాంధీ కాలం నుంచి సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల రాక ప్రారంభమైందని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వమైనా ఏ సమాజమైనా ఆ సమాజానికి ప్రమాణంతో కూడిన విద్యను, మెరుగైన మేలైన ఆరోగ్య సేవలు అందించే బాధ్యత ప్రభుత్వాలది. ప్రత్యేకంగా మన ప్రాంతంలో 7 డిస్పెన్సరీలు, ఈఎస్ఐ డిస్పెన్సరీలు, ఇది 8వ డిస్పెన్సరీ. ఎక్కడ కూడా ఈఎస్ఐ కార్డ్ హోల్డర్ ఇబ్బంది పాలు కాకుండా ఉచితంగా సేవలు అందించాలి, వైద్య సేవలు అందించాలి. అదే రకంగా వైద్య డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు రాష్ట్రంలో ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిలలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులు, రైతులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. భూమినే నమ్ముకుని బతికే రైతులను ఇబ్బంది పెట్టొద్దని అటవీ శాఖ అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బుధనం గ్రామ దళితవాడలో మాతమ్మ దేవాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. గూడూరు నియోజకవర్గంలో 20 దేవాలయాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్మాణానికి ₹1 నిధులు కూడా వెచ్చించలేదని విమర్శించారు. మాతమ్మ దేవాలయ ఆలయ నిర్మాణానికి 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసిన దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ ఊర్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో తప్ప, మళ్ళీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. మీ ఊర్లో ఏమైనా చిన్న పని చేశారా? మీరు గుండె మీద చేసుకుని చెప్పండి. ఒక్క పని చేస్తే సార్ మా ఊర్లో ఈ రోడ్డు ఇచ్చారని చెప్పండి. గతంలో ఇచ్చింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడే ఇచ్చింది మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. దీనికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారు అని తప్పదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా దేవాలయం మంజూరు చేసినటువంటి మన మంత్రివర్యులు ఆనం రామనాయుడు రెడ్డి గారు కూడా ప్రత్యేక. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ప్రసిద్ధ ఆదివాసీ ఆరాధ్య దైవం
గుంజేడు ముసలమ్మ సన్నిధిలో మంత్రి సీతక్క పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుంజేడు ముసలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ నాయకురాలు సీతక్క సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, రాజకీయంగా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రార్థించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్వయంగా ఓటర్లతో మాట్లాడి నమోదు ఫారాలను పూర్తి చేయించారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఎవరూ కూడా ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరంగల్ జిల్లా రాయిపర్తి మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. పలు గ్రామాల్లో మహిళా సంఘం భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి సర్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఓటు హక్కు సవరణ, నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని బిఎల్జే, బిఎల్ఓలకు పలు సూచనలు చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఓటు హక్కు వినియోగం ద్వారా ప్రాధాన్యతపై ప్రజలకు వివరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు ఎమ్మెల్యే యశస్విని. సర్ ప్రక్రియలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు సమీపంలోని ఇక్రిసాట్ ప్రాంగణంలో ఇండియా సీడ్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మతో పాటు కావేరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి ప్రవీణ్ రావు, ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్, అసోచామ్ చైర్మన్ డాక్టర్ బి వెంకట్రామ్ హాజరయ్యారు. వ్యవసాయ రంగంలో నాణ్యమైన విత్తనాల ప్రాధాన్యాన్ని వివరించారు మాజీ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ. గుడ్ సీడ్స్, గుడ్ ఈల్డ్ అనే లక్ష్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక అని, అధిక దిగుబడులకు నాణ్యమైన విత్తనాల సరఫరా ఎంతో కీలకమని తెలిపారు. హైదరాబాద్లోని ఇక్రిసాట్ ప్రపంచ స్థాయి విత్తన పరిశోధన, తయారీ కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు మాజీ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం వివిధ విత్తన ఉత్పత్తి కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నాయని, ఎంఎస్ఎంఈ ద్వారా కూడా రైతులకు విత్తనాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై యువతకు శిక్షణ కల్పిస్తే ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, సీడ్స్ రంగంపై గ్రామీణ యువతకు అవగాహన పెంచితే వారి భవిష్యత్తు మరింత మెరుగవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు సునీల్ శర్మ. 2047 నాటికి భారతదేశం వ్యవసాయం, సీడ్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సునీల్ శర్మ. విత్తన ఉత్పత్తులు, పరిశోధనలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. వ్యవసాయ అభివృద్ధికి నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాంకేతికత, పరిశోధనలే కీలకమని నిపుణులు అభిప్రాయపడగా ఈ సమ్మిట్లో దేశవ్యాప్తంగా సీడ్స్ రంగ నిపుణులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. జగిత్యాలలో పలు బైక్ షోరూంల్లో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారి సముదాని అహ్మద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా పలు వాహనాలు టిఆర్ రిజిస్ట్రేషన్ లేకుండానే అమ్ముతున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఆర్టీ అధికారులు. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూర్ బాలుర పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. ఉదయాన్నే అల్పాహారాన్ని తీసుకున్న 26 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ లో కిచిడి తిన్న వెంటనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రిమిటివ్ ట్రైబ్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 40 మంది విద్యార్థులు హాస్పిటల్లో చేరినట్టు ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మా దృష్టికి రావటం జరిగింది. నేను డాక్టర్ వంశీకృష్ణ గారు, కలెక్టర్ గారితో, ఆర్టీఓ గారితో, సంబంధిత ఇతర అధికారులతో మాట్లాడి
దీనికి బాధ్యులైన వారి మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాను. నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోని NH565 జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు తరచూ పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ఆ కూడలి మృత్యు కూడలిగా మారుతోంది. వెలుతురు లేకపోవడంతో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కూడలికి కూతవేటు దూరంలో నిలిపి ఉన్న లారీని కారు ఢీకొట్టగా గతంలోనూ ఇదే ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. ఈ సమస్యపై స్థానిక పోలీసులు పలుమార్లు నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మరిన్ని ప్రాణాలు బలైతే అధికారులు మేల్కొంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే విద్యుత్ దీపాలను శాశ్వతంగా పనిచేసే చర్యలు తీసుకుని ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విద్యార్థులు భగ్గుమన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ కార్యాలయాన్ని విద్యార్థులు భారీ ఎత్తున ముట్టడించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు సుమారు 1000 మంది విద్యార్థులతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ప్రభుత్వం సకాలంలో స్కాలర్షిప్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల నిరుపేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలో సర్టిఫికెట్లు అందక భవిష్యత్ అంధకారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు ఎస్ఎఫ్ఐ నాయకులు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామంలో వన్నూరు స్వామి అనే యువకుడు సెల్ టవర్కి హల్చల్ చేశారు. గ్రామంలో పీర్ల పండుగ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు. గ్రామంలో పీర్ల పండుగ నిర్వహించకపోతే టవర్ పై నుంచి కిందకు దూకేస్తానంటూ హల్చల్ చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనిపై సమాచారం అందుకున్న సెట్టూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని కిందకు దించే ప్రయత్నాలు ప్రారంభించారు. రెవెన్యూ అధికారులు సైతం పలుమార్లు నచ్చజెప్పిన వన్నూరు స్వామి మాత్రం టవర్ దిగేందుకు నిరాకరించాడు. గతంలో గ్రామంలో నెలకొన్న కుల వివాదాల నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పీర్ల పండుగ నిర్వహణను పోలీసులు నిలిపివేసినట్లుగా సమాచారం. అయితే పండుగ తప్పనిసరిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యువకుడు నిన్న రాత్రి ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కాగా ఇవాళ ఉదయం సెల్ టవర్కి బలోన్మరణానికి పాల్పడతారని హెచ్చరించడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ యువకుడిని సురక్షితంగా కిందకు దించే ప్రయత్నాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం భూములిచ్చిన రైతులకు 10 ఏళ్లు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లించకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టపరిహారం వెంటనే చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయాలని డిమాండ్ చేస్తున్నారు భూ నిర్వాసితులు. మాకు అసలు ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియక దిక్కుతేని చోట్ల ఎలా కూర్చున్నామండి. మేము దిక్కుతేని స్థితిలో ఎలా కూర్చుని ధరలా చేయవలసి వస్తుందండి. అందరూ కూడా చిన్న చిన్న కుటుంబాలు. ఇందులో కొంతమంది రైతుల దగ్గర 10-15 మంది రైతులు చనిపోయారండి. అంటే 2017 2026 ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు ఉంది. 9 సంవత్సరాల మూడు నరకయాత్ర. ఒక ఇల్లు కట్టుకోలేకపోయారు, ఒక ఏం కట్టుకోలేకపోయారు. కొనుక్కున్న ఏదో పొలం కొనుక్కున్నారంటే లేదు. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్డ్ టు 10 TV.